వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. భారతదేశ వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు చూపిస్తాం, భక్తి పారవశ్యం ఎలా ఉంటుందో తెలియజేస్తామంటూ బీజేపీ ఆర్ఎస్ఎస్లు ప్రజలను భక్తి మార్గం వైపు మళ్లించే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుట్టాయి. ఎన్నికల సమయంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, నేను గెలిచిన తర్వాత మిమ్మల్ని అందరినీ కాశీ, అయోధ్యకు తీసుకెళ్ళి అక్కడి ఆధ్యాత్మిక చింతన, దైవం అంటే ఎలా ఉంటారు, ఎట్లా మనం భక్తితో ఉండాలి అనేవన్నీ కూడా మీకు చూపిస్తాను ప్రజలందరికీ అని చెప్పేసి ఒక హామీ ఇచ్చాడు. ఆ హామీ మేరకు సోమవారం రోజు సుమారు 1500 మంది జనాన్ని ఒక రైలు బుక్ చేసుకొని ఆ రైలులో తీసుకెళ్ళి కాశీ, అయోధ్య చూపించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ఒక సీఎం రమేషే కాదు, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గ స్థానాల పరిధిలో కూడా తమ పార్లమెంటు ఇన్ఛార్జీల ద్వారా బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ముఖ్య నాయకులందరూ కూడాను జనాన్ని అయోధ్య, కాశీ తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనేది పూర్తి సమాచారం. త్వరలోనే విజయవాడ, తిరుపతి నగరాల నుంచి కూడా ఇలా ప్రత్యేక ట్రైన్లు బయలుదేరనున్నాయి. ఈ ట్రైన్లలో భోజన వసతి అంతా ఏర్పాటు చేశారు. 5 రోజుల పాటు ట్రైన్ను బుక్ చేస్తారు. 5 రోజుల పాటు ఈ ప్రయాణికుల వద్దనే ట్రైన్ ఉంటుంది. వాళ్ళు దిగిన తర్వాత మిగిలిన ప్రాంతాలను సందర్శించడానికి బస్సులు, కార్లు ఇట్లాంటి వాహనాలు ఏర్పాటు చేశారు. కాశీలో అంటే గంగా నది జలాలు ఇట్లాంటివన్నీ ప్రత్యేకమైనటువంటి అక్కడ దర్శనీయ క్షేత్రాలు, ప్రదేశాలు అన్నీ చూపిస్తారు. అయోధ్యకు ఇటీవల కాలంలో భక్తుల సంఖ్య బాగా తగ్గింది అనే ఒక ప్రచారం జరుగుతోంది. అక్కడ కూడా సంఖ్య తగ్గినట్టుగా దేవాలయ నిర్వాహకులు కొంతమంది తెలియజేస్తున్నారనేది ఒక ప్రచారం. అది ప్రచారమైన నిజమైన భక్తుల సంఖ్య తగ్గింది అనేది మాత్రము వాస్తవం. అందులో భాగంగానే అయోధ్యకు భక్తుల తాకిడి పెంచాలి, ఎక్కువ మందిని తీసుకెళ్ళాలి అని చెప్పేసి ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రతి జిల్లా నుంచి తీసుకెళ్ళటానికి కార్యక్రమాన్ని రూపొందించారు. అందులో భాగంగానే ప్రతి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రం నుంచి ఈ విధంగా తీసుకెళ్తున్నారు. సీఎం రమేష్ మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకెళ్లారు. మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత లేదా ఒక వారం గ్యాప్లోనే మళ్ళీ రెండవ బ్యాచ్ని కూడా తీసుకెళ్ళడానికి సీఎం రమేష్ ఆల్రెడీ ట్రైన్ను బుక్ చేశాడు. తర్వాత క్యాటరింగ్కి సంబంధించి కానీ వాళ్లకు వైద్య బృందాల ద్వారా అవసరమైనప్పుడు వైద్య సేవలు అందించడానికి ఇట్లాంటి సౌకర్యాలన్నీ ఈ 5 రోజుల పాటు కలుగజేస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్ళు భక్తి కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువ కావడానికి తగిన ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో రెండవ ప్రధానమైనటువంటి అంశం ఒకవైపు భక్తి అయితే మరోవైపు కరువు తాండవిస్తోంది. ఖరీఫ్ సీజన్లో ఒక్కసారి కూడా రాయలసీమ ప్రాంతంలో వర్షం పడలేదు, కోస్తాంధ్రలోనూ వర్షం పడలేదు. ఉరుములు, మెరుపులు, జల్లులు, పిడుగుల వర్షాలు అప్పుడప్పుడు, అది కూడా వర్షము మోతాదు చాలా తక్కువ పట్టము ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో జరిగింది. ఈ పిడుగుల పాటికి జనం చనిపోవడమే తప్ప వర్షం రావడం లేదు, నీరు చెరువులు, కుంటలు నిండడం లేదు. రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే వేసినటువంటి పంటలు ఎండిపోతున్నాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అంటే ఈ నెల రోజుల్లో 49.5% వర్షపాతం తగ్గింది. ఎల్నినో ప్రభావం వల్ల ఈ వర్షపాతము తగ్గింది. పంటలు పండే అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. బోర్ల కింద అట్లాంటి చోట మాత్రమే వేసుకోండి, అది కూడా ఆరుతడి పంటలకు మాత్రమే ప్రయారిటీ ఇవ్వండి అని ప్రభుత్వం చెప్తుంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వ్యవసాయ శాఖ అంశం వచ్చినప్పుడు సమీక్షలో ఇదే విషయాన్ని తెలియజేస్తూ, మీరు రైతులకు తెలియచేయండి, ఈ సంవత్సరము వర్షాలు పడే పరిస్థితులు లేవు, చాలా కరువు పరిస్థితులు తాండవించే పరిస్థితి ఉంది. ఇంతవరకు కృష్ణా నదికి అసలు వరద నీరే రాలేదు. గోదావరి నదిలో కొద్దిగా గొప్ప నీరు వచ్చినా కూడా అవన్నీ మంచినీటి చెరువులు, కుంటలకు నిండటానికి సరిపోతుంది తప్ప వ్యవసాయానికి పోయే పరిస్థితులు లేవు. ఇక కృష్ణా డెల్టా కింద 3 ప్రాంతాలలో కూడాను ఇంతవరకు నీటిని కూడా అంటే పేరుకు మాత్రము గేట్లు ఎత్తారు తప్ప ఆడ పంటలు పండటానికి నీరు పోయే పరిస్థితి లేదు.
మన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి గారు కేవలము నీటిని విడుదల చేస్తున్నామని రామానాయుడు చెప్పాడు తప్ప పూర్తి స్థాయిలో ఏ కాలువలోనూ నీటి విడుదల జరగలేదు. దానివల్ల పంటలు వేసే పరిస్థితి లేదు. ఉదాహరణకు ఒక రైతు పరిస్థితి ఇటీవల మార్కాపురము జిల్లాలోని గొల్లపల్లి గ్రామాన్ని ది ఫెడరల్ ప్రతినిధి జీపీ వెంకటేశ్వర్లు సందర్శించినప్పుడు అక్కడ చాలామంది ఇప్పుడు వరినార్లు పోస్తున్నారు. అయితే ఆ వరినార్లు కేవలము తమ బోర్ల కిందనే పోస్తున్నారు. ఒక నెల క్రితము అంటే వేసవి అయిపోయింది అన్న తర్వాత జూన్ మొదటి వారంలో చాలా చోట్ల పత్తి పంట వేశారు. ఈ పత్తి వేసినటువంటి ఒక రైతు కాలువ నాగార్జున సాగర్ కుడి కాలువ నీళ్ల మీద ఆశలు పెట్టుకొని పత్తి పంట వేశారు. మొదట పత్తి చల్లిన తర్వాత ఒకసారి వర్షం పడింది. ఇక ఆ తర్వాత వర్షం లేదు. ఇప్పుడు మొత్తము కాయ దశకు వచ్చింది. కనీసము ఇంకొక వర్షం మంచి వర్షం పడితే తప్ప అక్కడ పంట పండే పరిస్థితి లేదు, పత్తి పండే పరిస్థితి లేదు. అక్కడ ఆ గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆ రైతు వెంకన్న, ఆయన మాజీ సర్పంచ్ కూడా తన పొలంలో నిలబడి, సార్ చూడండి పరిస్థితి ఎలా ఉందో అంటే మొత్తం బీటలు వారింది, పొలమంతా బీటలు వారింది. ఇంకొక 10-15 రోజులు ఉంటే ఆ పొలము ఇక నిలువున ఆ పంట ఎండిపోతుంది. అది చూసి రైతు నిజంగా కన్నీరు పెట్టడమే కాదు, మనము చూడటానికి పోయిన నాలాంటి వాడికి కూడా చాలా బాధ అనిపించింది. ఈ పొలము ఈ విధంగా ఎండిపోతా ఉంది, కళ్ళ ముందే ఎండిపోతా ఉంది. ఎవరన్నా మిగిలిన వాళ్ళను బోరు నీళ్ళు ఇవ్వమన్నా వాళ్ళు మాకు సరిపోవు, మేము ఇవ్వలేమని చెప్పేసే పరిస్థితి వచ్చింది. ఎలా దీన్ని అధిగమించాలి అనేది ఆ రైతు ఆవేదన వింటే అసలు ఎవరైనా కన్నీరు పెట్టాల్సిన పరిస్థితే. ఇది ఒక్క మార్కాపురం జిల్లాలోనే కాదు, ప్రకాశం జిల్లాలో ఉంది, కోస్తా జిల్లాలలో కూడా అవే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా రాయలసీమ జిల్లాలలో చెప్పాల్సిన పరిస్థితి లేదు. అనంతపురం జిల్లాలో ఎప్పుడూ ఈ పాటికే వేసేటువంటి వేరుశనగ పంట కూడా సకాలంలో వేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో వర్షాభావ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ ప్రభావం కర్ణాటకలో కూడా ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను హెచ్చరించాడు, ప్రత్యామ్నాయ మార్గాల వైపు మీరు ప్రయాణం చేయండి అని. అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి మరల్చేలా పెట్టండి, బావుల కింద బోర్ల కింద కేవలము నీటిని పొదుపు చేసే పంటలు మాత్రమే వేయండి అని చెప్పారు. అయితే ఈరోజు రేపు ఉత్తరాంధ్ర జిల్లాలలో కొంచెం వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తా రాయలసీమ ప్రాంతాలలో కూడా ఒక మోస్తరు నుంచి తుప్పర్లు పడే అవకాశం ఉంది అని చెప్తున్నా. సముద్రంలో ఇప్పటికే తుఫాను ప్రభావం కూడా ఉంది అని చెప్పేసి ఎల్లో అలర్టు, తర్వాత గ్రీన్ అలర్టు జెండాలు కూడా ఎగురవేశారు. ఇక ఇదే పరిస్థితి ఇలాగే ఉంటే కరువు తాండవము ఆంధ్రప్రదేశ్లో తప్పదు. ఈసారి పంటలు పండే పరిస్థితి లేదు. రైతులు నిలువున ఎండిపోవాల్సిందే. వ్యాపారులు కూడా తమ వ్యాపారాలు తగ్గిపోతాయి, మాకేం దొరకదనే ఆందోళనలో ఉన్నారు. అదేవిధంగా చేపలు రొయ్యల రైతులు కూడా ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పంటలు పండించుకోవడానికి అవసరమైనటువంటి అనువైనటువంటి ఫీడు తక్కువ ధరకు రావడం లేదు, విపరీతమైన ధర పెరిగింది, అందువల్ల ఖర్చులు పెరిగినాయి, మేము కూడా ఈ నీలి విప్లవాన్ని ముందుకు తీసుకుపోలేము అనే పరిస్థితుల్లో అటువైపు ఈ రొయ్యలు చేపల రైతులు ఉన్నారు. తర్వాత సాధారణ పంటలు పండే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఉండంగా ఇదే పరిస్థితి ఇలాగే ఉంటే కమర్షియల్ క్రాప్స్ కూడా, పండ్ల తోటలు కూడా ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రైతులు. దీనికి ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రితో సహా మిగిలిన అధికారులు కూడా నీటిని పొదుపు చేసుకునే విధంగా వాడటం తప్ప ఇక ప్రత్యేకమైన మార్గాలంటూ ఏమీ లేవని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇక ప్రధానంగా మూడవ అంశం, సంక్షేమంలో మేము ముందున్నాము అని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు ఉచిత పథకాలు అమలు జరుగుతున్నాయి. అయితే వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని గతంలోనే ప్రభుత్వం ప్రారంభించింది. చాలా వరకు ఈ చిన్న వ్యాన్లు, అంటే తల్లి ప్రసవించిన తర్వాత బిడ్డతో సహా తల్లిని తీసుకొని ఇంటి వద్ద దించే కార్యక్రమానికి గతంలోనే శ్రీకారం చుట్టారు. ఇది తమిళనాడు ప్రభుత్వంలో కూడా
ఈ పథకం అమల్లో ఉంది. ఏపీలో కూడా అమల్లో ఉంది. అయితే చాలా వరకు వాహనాలు తుప్పుపట్టిపోవడం, పనిచేయకపోవడం వల్ల కొత్త వాహనాల కొనుగోలు జరిగింది. సుమారు 500 వాహనాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ వాహనాలను సోమవారం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించాడు. తల్లి ఆసుపత్రిలోనే బిడ్డను కనాలి. బిడ్డను కన్న తర్వాత తల్లి బిడ్డను క్షేమంగా చూసి వాళ్ళకు అవసరమైన ఖర్చులు కూడా ప్రభుత్వమే చెల్లించి వాళ్ళను ఒక అటెండెంట్ ద్వారా తీసుకెళ్ళి ఇంట్లో దించి తిరిగి వచ్చేంత వరకు ఆ తల్లి బిడ్డ సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వము తీసుకుంటుంది. అదేవిధంగా వీళ్లకు ప్రివెంటివ్ మెడిసిన్ స్కీమును కూడా మిగిలిన 3 సంవత్సరాలు కొనసాగించే బాధ్యత కూడా తీసుకుంటుంది. దీనికి సంబంధించి అర్బన్ హెల్త్ సెంటర్లన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. అలాగే 108, 104లో కూడా అవసరమైతే ఈ తల్లి బిడ్డను తీసుకెళ్ళి ఇంటికాడ దింపడానికి, ఖాళీగా ఉన్నప్పుడు దింపడానికి అవసరమైన కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది.